అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ గురించి ఇప్పుడే అందిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే క్యాష్లెస్ వైద్యం ఇక యూస్లెస్. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల నోట్ల వినిపిస్తున్నటువంటి ఆవేదన భరిత నినాదం. అత్యవసర సమయాల్లో ఆదుకుంటుందని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ పూర్తి అటకెక్కింది. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేయడానికి నిరాకరిస్తూ ఉండడంతో ఉద్యోగులు ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పూర్తిగా అటకెక్కింది. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి. సో ఉద్యోగులు లక్షలు అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అందని నగదురహిత సేవలు, ఆసుపత్రుల బకాయిలే కారణం. ఈహెచ్ఎస్ పథకం కింద సుమారు 5.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 20 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం లబ్ధిదారులు ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో పైసా చెల్లించకుండా ఉచితంగా నగదురహిత వైద్యం పొందడానికి, ఆ వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే నేరుగా హాస్పిటల్కు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పథకం నీరు గారిపోయింది. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్లో దాదాపు 500 కోట్ల మేర బకాయి పడింది. ఆంధ్రప్రదేశ్లోని ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఫలితంగా ఆసుపత్రుల యాజమాన్యాలు ఈహెచ్ఎస్ రోగులను చేర్చుకోవడానికి ససేమిరా అంటున్నారు. డబ్బులు కడితేనే అడ్మిషన్ అని తేల్చి చెబుతుండటంతో ఉద్యోగులు గత్యంతరం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రియంబర్స్మెంట్ ఒక ప్రహసనం. నగదురహిత వైద్యం అందకపోవడంతో ఉద్యోగులు సొంత డబ్బులతో వైద్యం చేయించుకొని ఆ బిల్లులను రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. కానీ ఇక్కడ వారికి చుక్కెదురైంది. భారీ కోతలు. మేము 10 లక్షలు బిల్లు పెడితే ప్రభుత్వం కేవలం 1.5 లక్షలు మాత్రమే తిరిగి ఇస్తోంది. మిగిలిన మొత్తం మా నెత్తినే పెడుతోంది అని ఉద్యోగులు వాపోతున్నారు. తీవ్ర జాప్యం. ఆ అరాకొర మొత్తం కూడా వెంటనే రావటం లేదు. బిల్లులు సమర్పించిన తర్వాత 6 నెలల నుంచి 2 వరకు సమయం పడుతోందని, ఈలోపు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నరకం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉద్యోగి ఆవేదన. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా రమేష్ తన అనుభవాన్ని వివరిస్తూ, మా అమ్మగారికి కంటి వైద్యం కోసం 28,000 ఖర్చు పెట్టాను. రియంబర్స్మెంట్ కింద బిల్లు పెడితే ఏడాది తర్వాత 12,000 మాత్రమే తిరిగి ఇచ్చారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన నగదురహిత చికిత్స అందిస్తేనే మాకు ప్రయోజనం అని పేర్కొన్నారు. ప్రైవేట్ బీమా వైపు ఉద్యోగులు. ప్రభుత్వ పథకంపై నమ్మకం కోల్పోయిన ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత కోసం ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం ఏటా 20,000 నుంచి 50,000 వరకు అదనంగా ప్రీమియంలు చెల్లించాల్సి వస్తోందని, ఇది తమపై మరింత ఆర్థిక భారమని వారంటున్నారు. విఫలమైన కాంట్రిబ్యూటరీ విధానము. కొన్నేళ్లుగా ఈ సమస్య కొనసాగుతూ ఉన్న ప్రభుత్వాలు పూర్తి స్థాయి పరిష్కారం కనుగొనడంలో విఫలమవుతున్నాయి. ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని కలిపి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ పద్ధతిని అమలు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ దానిపై ప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆసుపత్రుల బకాయిలను తక్షణమే చెల్లించి ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, రియంబర్స్మెంట్ ప్రక్రియను సులభతరం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాయి.